పట్టు విడవని విక్రమార్కులు శ్రీ గోరంట్ల నాకు ఇష్టమైన గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారికి మనం తగ్గాలి తప్ప ఆయన తగ్గడం. మనం ఆయన చూసి నేర్చుకోవాలి. అంటే మనకి అడాప్టబిలిటీ రాదు, ఆయన అడాప్టబిలిటీ నేర్పిస్తారు మనకి. సో అలాంటి గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారికి రాష్ట్ర హితువుని, రాజమండ్రి హితువుని, గోదావరి జిల్లాల హితువుని కోరుకునే వారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారాలు. మీరు డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే అది పదంలాగా ఉండిపోద్ది. మీకు తెలుసు కదా, మీరు బైకుల్లో, నేను ఎప్పుడు గోదావరి జిల్లాలో తిరుగుతుంటే మీ బైకుల సౌండ్ నాకు తెలుసు కదా ఎలా ఉంటాయి. దారుణంగా ఉంటాయి బైక్ సౌండ్, చెవులు చిల్లులు పడేలా ఉంటాయి. ఎందుకని మీరు కోరుకుంటారు సీసీ ఎక్కువ ఉండాలి, పవర్ ఎక్కువ ఉండాలి ఇంజన్లో అని. పవర్ ఎంత ఎక్కువ ఉంటే ఇంజన్ అంత ముందుకెళ్తుంది. అలాగే డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే ఇక్కడ మనం శక్తివంతమైన మనకి ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా కేంద్రంలో కూడా అంతే, దానికి మించి, దానికి 100 మించిన శక్తివంతమైన నాయకులు, శక్తివంతమైన ప్రభుత్వం ఉంటే మనకి ప్రాజెక్టులు చాలా అవలీలుగా అవుతాయి, వెంటనే చాలా తొందరగా పూర్తి చేయొచ్చు. అందుకనే దీన్ని మనం డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే ఆ పదం మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. మీ బైకులు గుర్తుపెట్టుకోండి, వేగంతో ఎంత ముందుకు వెళ్తాం. కాకపోతే ఆ వేగం మనకి గమ్యానికి చేర్చేలా ఉండాలి. అందుకని అలాంటి చాలా ప్రత్యేకమైన గైడ్లైన్స్ తోటి, ముఖ్యంగా ఈరోజు మనకి విచ్చేసిన మన టూరిజం శాఖ, కేంద్ర టూరిజం శాఖ మార్చులు గజేంద్ర సింగ్ షెకావత్ గారు ఈ రోజున మన స్టేట్కి మద్దతు ఇవ్వటం ఈరోజు మొదటిసారి కాదు. ఈ రోజున మనకి విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా మనకి ఈ రోజున దాన్ని ప్రైవేటీకరణ కాకుండా కాపాడగలిగామంటే దానికి ముందస్తుగా దానికి మనకి బీజాలు చేసింది గజేంద్ర సింగ్ షెకావత్ గారు, జలశక్తి మినిస్టర్. పట్టు విడవని విక్రమార్కులు శ్రీ గోరంట్ల నాకు ఇష్టమైన గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారికి మనం తగ్గాలి తప్ప ఆయన తగ్గడం. మనం ఆయన చూసి నేర్చుకోవాలి. అంటే మనకి అడాప్టబిలిటీ రాదు, ఆయన అడాప్టబిలిటీ నేర్పిస్తారు మనకి. సో అలాంటి గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారికి రాష్ట్ర హితువుని, రాజమండ్రి హితువుని, గోదావరి జిల్లాల హితువుని కోరుకునే వారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారాలు. మీరు డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే అది పదంలాగా ఉండిపోద్ది. మీకు తెలుసు కదా, మీరు బైకుల్లో, నేను ఎప్పుడు గోదావరి జిల్లాలో తిరుగుతుంటే మీ బైకుల సౌండ్ నాకు తెలుసు కదా ఎలా ఉంటాయి. దారుణంగా ఉంటాయి బైక్ సౌండ్, చెవులు చిల్లులు పడేలా ఉంటాయి. ఎందుకని మీరు కోరుకుంటారు సీసీ ఎక్కువ ఉండాలి, పవర్ ఎక్కువ ఉండాలి ఇంజన్లో అని. పవర్ ఎంత ఎక్కువ ఉంటే ఇంజన్ అంత ముందుకెళ్తుంది. అలాగే డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే ఇక్కడ మనం శక్తివంతమైన మనకి ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా కేంద్రంలో కూడా అంతే, దానికి మించి, దానికి 100 మించిన శక్తివంతమైన నాయకులు, శక్తివంతమైన ప్రభుత్వం ఉంటే మనకి ప్రాజెక్టులు చాలా అవలీలుగా అవుతాయి, వెంటనే చాలా తొందరగా పూర్తి చేయొచ్చు. అందుకనే దీన్ని మనం డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే ఆ పదం మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. మీ బైకులు గుర్తుపెట్టుకోండి, వేగంతో ఎంత ముందుకు వెళ్తాం. కాకపోతే ఆ వేగం మనకి గమ్యానికి చేర్చేలా ఉండాలి. అందుకని అలాంటి చాలా ప్రత్యేకమైన గైడ్లైన్స్ తోటి, ముఖ్యంగా ఈరోజు మనకి విచ్చేసిన మన టూరిజం శాఖ, కేంద్ర టూరిజం శాఖ మార్చులు గజేంద్ర సింగ్ షెకావత్ గారు ఈ రోజున మన స్టేట్కి మద్దతు ఇవ్వటం ఈరోజు మొదటిసారి కాదు. ఈ రోజున మనకి విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా మనకి ఈ రోజున దాన్ని ప్రైవేటీకరణ కాకుండా కాపాడగలిగామంటే దానికి ముందస్తుగా దానికి మనకి బీజాలు చేసింది గజేంద్ర సింగ్ షెకావత్ గారు, జలశక్తి మినిస్టర్.